చేరుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటి నుంచి బయలుదేరారు మీరు? ఎన్ని రోజులైంది? 22వ తారీఖు నుంచి బయలుదేరాం సార్. నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎట్లా అంది? 6 రోజులు జర్నీ చేసిన అంటున్నారు. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏ ఇబ్బందులు ఏం రాలే, మంచిగానే వచ్చినాం. ఎండకు ఇడుచుకున్నాం. సేద తీరుకుంటూ ఇలా తమ ప్రయాణాన్ని కొనసాగించుకున్నామని చెప్తున్న సందర్భం చూస్తున్నాము. 1 కాదు 2 కాదు, దాదాపుగా 16 బండ్లు కట్టినట్టుగానే ఉన్నది. ఒక సామెత ఉన్నట్టుగానే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి చెలో వరంగల్కు అంటూ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రజతోత్సవ సభకు అయితే పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఈ విధంగా కేసీఆర్కు పూర్తిగా తన పాలన కావాలి, తన కోరిక ఆకాంక్ష పూర్తి స్థాయిలో ఎజెండా మొత్తం కేసీఆర్ పాలన కావాలని చెప్పేసి ఒక ఆదర్శంగా తీసుకొని వస్తున్నటువంటి జనాలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది అసలు ఈ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి చేస్తున్నారు? ఇది ఎట్లా చూడొచ్చు అన్న? బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి మేము సూర్యాపేట జిల్లా నుండి స్వచ్ఛందంగా మేము బండ్లు కట్టుకొని ఎవరి సొంత ఖర్చులతోటి కేసీఆర్ కోసం బయలుదేరుతున్నాం. ఎందుకంటే మాకు కాళేశ్వరం వచ్చిన రోజులు 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. గత 3 సంవత్సరాల నుంచి 18 నెలలు కాంగ్రెస్ పాలన వచ్చినా నీళ్లు రాలేదు. కాళేశ్వరం నిండినా కానీ నీళ్ళ చుక్కరాలు ఎండిపోయినాయి. పొలాలు మాకు ఏమైనా హామీ ఇస్తాడు కేసీఆర్, ధైర్యం ఇస్తాడన్న ఉద్దేశంతో మేము స్వతహాగా బండ్లు కట్టుకొని కేసీఆర్ కోసం వస్తున్నాం. ఇవాళ ఏముండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారో తెలియదు కేసీఆర్ గారు. మాకు దానికోసం ఎదురు చూస్తున్నాం మేము. ఎట్లా ఉంది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఎలా ఉంది అసలు? కేసీఆర్ గారి పాలనలో మేము స్వచ్ఛందంగా ఉన్నాం. కనీసం ఒక్కరోజు కూడా బావి కాడికి పోయిన రోజులు లేవు. అదే రేవంత్ రెడ్డి పాలనలో తెల్లందాకా పొద్దున్నాక మొన్న యాసంగి రోజు పొలాలు ఎండిపోయి రోజుకు 10 సార్లు పోయిన దాఖలు ఉన్నాయి. రైట్, ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇలా యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రధానంగా 6 రోజుల పాటు నిమిషాలు కష్టపడుతూ ఎండకు పక్కకు ఆగి తర్వాత నీడ సమయంలోనే బయలుదేరాము. వాటిని పూర్తి స్థాయిలో మొత్తానికైతే సభా ప్రాంతానికి చేరుకున్నామనేది మొత్తానికైతే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇది ఎలకర్తుర్తి సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ సెంటర్లో పెద్ద కటౌట్లు కూడా కేసీఆర్కు స్వాగతం పలికే విధంగా ఇటువంటి పార్టీ శ్రేణులు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే నాయకులు జన సమీకరణలు చేస్తున్నటువంటి ప్రధాన కూడలను కూడా చెప్పుకోవచ్చు. ఈ కూడలి వద్ద పెద్ద సమూహంగా కనబడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎటువైపు చూసినా కానీ గులాబీ జెండాల రెపరెపలే వినబడుతున్నాయి. గులాబీ నాయకుల ఫోటోలే కనబడుతున్నాయి. ఎటు చూసినా కానీ తెలంగాణ నినాదం అయితే గట్టిగా ముందుకు కొనసాగుతుంది. అయితే ఈరోజు సాయంత్రం కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, తమకు ఎలాంటి భరోసా కల్పిస్తారు అనే కోణంలో మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి కోరిక తీర్చుకోబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ వ్యాఖ్యలంటేనే వారికి ఒక ఆయువు పట్టుగా, ఒక బలంగా భావిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం ఈరోజు కేసీఆర్ మాట కోసం అయితే పూర్తిగా సభా ప్రాంగణానికైతే చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే వరంగల్ ఎలకతుర్తిలో చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్. ఇక ఎలకతుర్తి బీఆర్ఎస్ సభకు ఎడ్ల బండపై భారీగా జనాలైతే తరలి వస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలు కూడా అక్కడ భారీగా చేరుకొని సభ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దీని మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. లక్షలాది మంది ప్రజలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 17 ఎడ్ల బండిపై కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏ గ్రామం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాం. ఆత్మకూరు. ఎన్ని రోజులు పట్టింది మీకు రానికి? మాకు 6 రోజులు పట్టింది ఇక్కడ రానికి. 6 రోజులు పట్టింది. అంటే ఎందుకు? అభిమానం, కేసీఆర్ సార్ అంటే అభిమానం అని వచ్చాం. మీరు అదొకటే గ్రామమా? మాది అదే రామకృష్ణ, సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం అండి. ఇప్పుడు మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నీళ్లు నిధులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఈ 16 నెలలు అయింది, కనీసానికి మాకు చెంచా నీళ్ళు రాలేదు. పశువులకు మేత లేదు, మేము ఎడ్లకు మేత లేదు. కాబట్టి ఇక్కడ బహిరంగ సభ పెడుతురంటే కేసీఆర్ గారికి కలిసి మాట్లాడి పోదామని ఇక్కడ ఎడ్ల బండి కట్టుకుని వచ్చినాం సార్. గతంలో కేసీఆర్ పాలించినటువంటి సమయంలో మాకు నీళ్లు అన్ని కూడా ఎందాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆ కేసీఆర్ ఏం మాట్లాడతారని వినేందుకు కూడా ముఖ్యంగా మీరు ఇక్కడ చేరుకున్నామని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఊరు మీది? ఆత్మకూరు. ఎందుకు వచ్చారు?
మీటింగ్ కానీ వచ్చినాం అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఉందా ఇప్పుడు కేసీఆర్ కూడా బాగుందని వచ్చినాం మళ్ళీ రావాలని. ఎన్ని రోజులు పట్టింది దానికి 6 రోజులు అండి ఆడికి. దాదాపు మొత్తం ఎడ్ల బండ్లు కూడా చూస్తున్నాము. ఎడ్ల బండ్ల ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 6 రోజుల పాటు సమయం కూడా పట్టిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా చెప్తున్నారు. అంటే కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానంతో మేము ఇక్కడికి చేరుకున్నామని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్.